నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుందండి? థ్యాంక్స్ మీటింగ్, సక్సెస్ మీట్. ఓకే, కొంచెం పక్క సరిపడు, కొంచెం కొంచెం పక్క సార్, అట్లా చాలు 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 చాలు, ఏం లేదు అంటే. ఓకే, థ్యాంక్ యూ. మీరు వెళ్ళిపోండి. అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు, ఫిల్మ్ ప్రమోషన్స్ ఇవన్నీ. నాకు ఎలా అనిపించింది అంటే, ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం, ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను, ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్తో పాటు. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడు అనుకోవాలి. అంటే అంటే నాకు ఎందుకు అనిపించిందంటే, నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ్గా దొరకలా. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, ఒక నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఇదే ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నాకు ఏది కూడా ఏమంటుందని వడ్డించిన విస్తరి కదా నా జీవితానికి. పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యాం, సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని 70 రిలీజ్ అవ్వాలి. ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి. నిద్రలేదు గత వారం రోజులుగా. నా జీవితంలో అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28 to 29 years. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం 10% కూడా మాట్లాడి లాస్ట్ 28 yearsలో. నాకు ఒక్కసారి అనిపిస్తుంది, అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నాడేమో. నన్ను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాం. అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుడు నా చేత ఎలా చేయించాడంటే, కూర్చోబెట్టి నీ సినిమాను కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నేను. ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఒక బాధ్యత తీసుకోవటం. సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోను కూడా. అది మంచి ఉన్నాయి, దాంట్లో పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలీదు యాజ్ టైమ్ అన్ఫోల్డ్స్. కానీ ఒకటేమనిపించిందంటే, ఫర్ ఏ వర్క్ అయినా సరే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్, దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో. నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలం. ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్, నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే దే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్. కొంత గుడ్ ఆర్ట్ డైరెక్ట్ని తీసుకున్నారు, మన తోట తరుణి గారిని ఇనిషియేట్ చేశారు. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది, దే మైట్ బి సమ్ గ్లిచెస్, ఐ డోంట్ నో, యాజ్ అంటే వింటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు, మేము దిట్ విల్ బి కరెక్టెడ్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డు వీ క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే, నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇది మొఘల్కి సంబంధించింది. మన చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఈస్ గ్రేట్, హౌ షాజహాన్ ఈస్ బై క్రియేటింగ్ తాజ్మహల్, హౌ వాట్ అన్ ఆర్టిస్టిక్ పర్సనాలిటీ. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ వీ షుడ్ ఆల్సో ప్యారలీ టాక్ అబౌట్ హిస్ tyranny, హిస్ tyrannical attitude, హిస్ అప్రోచ్ టువర్డ్స్ హిందూస్ ఇన్ దోస్ టైమ్స్. అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం, కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని విన్నాం, రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని విన్నాం. ఐ డోంట్ నో వై కన్వీనియంట్లీ అవర్ హిస్టారియన్స్ కన్వీనియంట్లీ దే మేడ్ ఇట్ ఇన్ సచ్ వే ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొఘల్ ఎంప్రెస్. తిప్పి కొడితే మొఘల్స్ రూల్ ఓన్లీ ఫర్ 200+ years, వెరాజ్ చాళుక్యాస్, వెరాజ్ పల్లవాస్, ఇక మన ఇన్ కాకతీయాస్, విజయనగర సామ్రాజ్యం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. కానీ ఎందుకు అది వాడి మన హిస్టరీ రాసిన వాళ్ళు
మన రాజుల పైన చిన్న చూపు చూశారని చెప్పచ్చు. ది బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ వెన్ కంపేర్డ్ టు ముఘల్స్. ఇది ఎక్కడో బ్యాక్ ఇన్ మై మైండ్ ఇట్ యూస్ టు బి దేర్. సో వెన్ యూ కుడ్ కన్వే ద గ్రేట్నెస్ ఆఫ్ an Akbar, when you say that how committed religious man Aurangzeb was, so why can't we talk about Jizya? It's always interesting. No, being a Hindu land, ఇది నేను హిందూగా ఉండాలి, నువ్వు జిజియా నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరేమో దాన్ని ముట్టుకోలేదు, భయపడ్డారేమో, లేదా సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో. బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్. సో నాకు అనిపించింది దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి. ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబ్ చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళంతా ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి. ఔరంగజేబ్ చచ్చిపోయి చాలా రోజులైంది, శతాబ్దాలు అయిపోయింది, కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇది నాకేమనిపించింది, లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్, ఎస్పెషలీ when it comes to జిజియా. రాజ్యాలను కొలగొట్టింది ఉంది, రాజుల్ని చంపింది ఉంది, కానీ బట్ ఒక సగటు మనిషి, ఒక కామన్ మ్యాన్ ఇన్ ద ముఘల్ పీరియడ్ డ్యూరింగ్ ఔరంగజేబ్, హీ హ్యాస్ టు పే జిజియా. సో వై కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్ యాజ్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా, దట్స్ హౌ వి ఎక్స్పాండెడ్. ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఎప్పుడు రెవల్యూషనరీస్ ఆర్ రెబిలియన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి, వెరీ స్పాంటేనియస్గా స్పార్క్ అవుతాయి. సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. 18 minutes ప్రీ క్లైమాక్స్ ఆ పార్ట్ అంతా. వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, technical aspects of cinema. The third is my experience in handling the emotions of people and fighting against the tyranny in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax had been appreciated quite well. Andaru nachi adokati repeated adi naaku cheptunnappudu naaku nijanga enduko chaala aanandam kalindi. Endukante okasari ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు. మొఘల్ చేసిన దారుణాలందరినీ, ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు. సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం, వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్డ్, ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం. అదొకటి మెయిన్. నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా ఐఎమ్ క్వైట్ రిలక్టెంట్ హీరో, కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్. ఐఎమ్ లీస్ట్ కనెక్టెడ్ టు, ఐ లైక్ స్టోరీస్, ఐ లైక్ టు వాచ్ సినిమా, ఐఎమ్ యావిడ్ ఫిల్మ్ వాచర్. బాగా చదువుతాను, నవల్స్ చదువుతాను, కానీ ఎప్పుడు నన్ను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు. బట్ కాలం, డెస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది, పాలిటిక్స్ తీసుకొచ్చింది. But my constant commitment is only one thing, no matter what you do, మీరు ఏమి చేసినా, I want a part of myself should be able to help the cultural integration of our country, the cultural integration of Bharat. I'm deeply committed to that part. అలా చెప్పి it is not about Hindus, it is not about Muslims, it's not about that. మీరు చూస్తే క్లైమాక్స్ అంతా it is good versus bad, good versus evil. ఒక tyrannical king మీద తిరగబడిందే ఉంటుంది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్ట్రోకింగ్ ద టెన్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రోకింగ్ ద ఫియర్. ఆ ఆస్పెక్ట్, ఆ యాంగిల్లోకి తీసుకెళ్ళదలుచుకోవాలి. మీరు చూస్తే ఈ సినిమాలో హీరో పక్కన ఎస్పెషల్లీ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఐ హ్యాడ్ కన్సీవ్డ్ డ్యూరింగ్ ఫర్ ద క్లైమాక్స్ వాజ్ వెన్ వీఆర్ రీడూయింగ్ రీఎగ్జామినింగ్ ద స్క్రీన్ ప్లే. వన్ ఈజ్ ఐ వాంటెడ్ సమ్ వన్ ఫ్రమ్ ఆయన పేరేంటి, జయసుధ గారి జయసుధ గారి అబ్బాయి నిహా కపూర్ యాక్టెడ్ యాజ్ అ మ్యాన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ ఇండియా, బలూచిస్తాన్ నుంచి. సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని, ఎందుకంటే నాకు దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాట్ కెన్ బి ఇన్క్లూడెడ్ అనుకున్నప్పుడు, ఐ హ్యావ్ ఇన్క్లూడెడ్ దట్ పార్ట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద
ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని థాట్లో పెట్టి, ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబరేట్గా ఉండేది కదా, దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే, బట్ లేటర్ ఇట్ బికేమ్ పార్ట్ 1 పార్ట్ 2 అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయి ఈ పార్ట్ 1లో. అలాగే పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ ఒక 25 to 30% చేసాం. సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్. అది తొందరగా కూడా పార్ట్ 2 కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమి చేద్దాం అంటే, నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్లు ఇవన్నీ నాకు నిజంగా తెలియదు, నేను పట్టించుకోవడం మానేశాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ, రవి గారు కానీ, అలాగే విశ్వప్రసాద్ గారు కానీ, ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారు ముందుకొచ్చి వచ్చి సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది. ఇన్స్టెడ్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి, కానీ సినిమా అనేది సినిమా, ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ. బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియర్స్ ఫర్ సపోర్టింగ్ అస్, ఫర్ ఆల్ ద హూవర్ ఇస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ, టెక్నికల్ ఎవరికైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా పేరు పేరున సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్. ఏది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే, ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానని చాలాసార్లు నేను సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే, ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాని ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదేమన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్కాట్ అంటే ఏం చేస్తారు, చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమీ తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీ పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ఈ